థ్రమ్స్టర్ అనే ఊర్లో ఉన్నాము. ఇక్కడ డే 3 ఛార్జింగ్ నడుస్తుంది. యూ కెన్ సీ అక్కడ మనకి క్యాంగరూస్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఈరోజు కాఫ్స్ హార్బర్లో ఆగాలి, బట్ డ్యూ టు సమ్ వెదర్ కండిషన్స్ అక్కడ స్ట్రక్ అయిపోతామేమో అని డౌట్ వచ్చి మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని చెప్పి డైరెక్ట్ బ్రిస్బెన్ కొట్టేస్తున్నాం ఈరోజు. న్యూ సౌత్ వేల్స్ స్టేట్ ఇది. వి గోయింగ్ టువర్డ్స్ బ్రిస్బెన్. ఇట్స్ ఆల్ ఓవర్కాస్ట్. యూ కెన్ సీ ఇట్స్ వెరీ క్లౌడీ. ఇట్స్ బీన్ కంటిన్యూస్గా రెయిన్ పడుతూనే ఉంది. ద ప్లాన్ ఫర్ డే 3 వాజ్ టు యాక్చువల్లీ డే 3లో అక్కడ థ్రాంటన్లో బయలుదేరి న్యూ సౌత్ వేల్స్ వీ వర్ గోన గో టు కాఫ్స్ హార్బర్. అక్కడ బిగ్ బనానా అని ప్రాబ్లీ విల్ స్టాప్ దేర్ టుడే, బట్ అక్కడ ఉండి ఓవర్ నైట్ స్టే చేసి దెన్ టుమారో వీ వర్ ప్లానింగ్ టు గో ఫ్రమ్ కాఫ్స్ హార్బర్ టు బ్రిస్బెన్ వెళ్ళే ప్లాన్. హౌఎవర్ యూ కెన్ సీ దేర్ ఇస్ యాక్చువల్లీ యూ కెన్ సీ our ప్లాన్ ఏంటంటే వీ వాంటెడ్ టు గో బట్ దెన్ దేర్ బ్యూరో ఆఫ్ మెట్రాలజీ ఇక్కడ ఏంటంటే దే గేవ్ ఎ వెదర్ సివియర్ వెదర్ ఫోర్కాస్ట్. దే వర్ సేయింగ్ దట్ ఈస్ట్ కోస్ట్ లో అని ECL అని ఒక వెదర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, అండ్ దట్ వెదర్ ప్యాటర్న్ ఈస్ గోన్ కాజ్ అ లాట్ ఆఫ్ రెయిన్ ఇన్ దిస్ ఏరియా అని అన్నారు. సో అరౌండ్ ద సేమ్ ఏరియా వేర్ వీ గోన్ ట్రావెల్ టుమారో ఫ్రమ్ కాఫ్స్ హార్బర్ నుంచి బ్రిస్బెన్ వెళ్ళే దారిలో ఎక్కువ వెదర్ ఈవెంట్ ఫామ్ అవుతుందని చెప్పి అన్నారు. సో వీ డిసైడెడ్ టు నాట్ రిస్క్ ఇట్ అండ్ నాట్ గెట్ స్టక్ ఇన్ దేర్ టుమారో మార్నింగ్. సో ఏం చేసామంటే we decided today to go directly to Brisbane without stopping overnight in Coffs Harbour. So ee roju long drive untundi, okay, 8 hours 9 hours drive. Yeah, so that's the plan. You can see the weather forming. They're saying that today it's going to rain all day, but tomorrow it will be much harder. You can see they're also calling it like a rain bomb. Okay sir, okay, takku area lo ekko rain kurustundanta, ఫ్లడ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. Yeah, because this area is actually known for flooding. ఈ పోర్ట్ మెక్వారీ, కాఫ్స్ హార్బర్ ఈ రీజన్ అంతా కూడా ఇట్స్ లో లయింగ్ ఏరియా. ఇట్స్ నాట్ లాంగ్ ago there was like major floods in this area. So you can see it's forming up there. మళ్ళీ ఓవర్ నైట్ కనుక ఉంటే ఒకవేళ ఫ్లడింగ్ ఏమన్నా అయితే స్ట్రక్ అయిపోతామని చెప్పి we thought we'll move to Brisbane straight. Yeah, so tonight we'll be in Brisbane and tomorrow as well. So two nights. We're being warned tonight of a dangerous weather system called a bomb cyclone, which could strike our coast in the next few days. It's expected to bring winds of more than 100 kilometres an hour and up to 250 millimetres of rain. Thousands of SES workers are already on alert as emergency equipment is mobilised. An East Coast low means high danger. In 2016, an East Coast low smashed homes along Collaroy Beach. In 2007, a chaotic low stranded the Pasha Bulker. In 1974, it triggered what was known as Sydney's storm of the century. Now, we are not only being warned of a possible East Coast low, but also a rarely seen bomb cyclone. Ultimately, what that means is this weather system intensifies very quickly. Forecasts warn of destructive winds of up to 125 kilometres an hour, rain of up to 250 millimetres, triggering flash floods, and huge, dangerous surf causing coastal erosion. It's an extremely dynamic, complex system, very unpredictable. With fears of trees being knocked down and power outages. The SES has now activated all of its volunteers. We have 11,000 across the state, but also our staff, we're moving them to areas that could be hotspots. The warning area extends 1,000 kilometres from Coffs to Bega, with Sydney right in the middle. ఈరోజు మార్నింగ్ నుంచి అలా వర్షం పడతానే ఉంది. సీ క్లౌడ్స్ అసలు ఎడతెరిపి లేకుండా పడతాను వర్షం. మంచి తెలుగు వర్డ్ వాడేదంటారా, ఎడతెరిపి లేకుండానే. విక్రమ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. వాడు So Vikram, how is your first Tesla driving? Not bad. Getting used to the system. That's good.
అదే షిప్లు అని వస్తే బోట్స్ పెద్ద బోట్స్ అని వస్తే పైకి లేపుతాడు కదా అవి దాంట్లో వెళ్ళిపోతాయంట బోట్స్. అదిగో చూడ చైన్స్ అయ్యి ఉన్నాయి కదా పైన, దీన్ని లేపుతాడు అనుకుంటా పైకి ఇలా ఇక్కడ ఈ పార్టీ సెక్షన్. షిప్స్ ఈ 2 స్తంభాల మధ్యలో వెళ్ళిపోతా అనుకుంటా, ఖాళీ ఉంది కదా అక్కడ. In 300 meters, turn left towards Harwood. Now turn left towards Harwood. ఇక్కడ లంచ్ కోసం ఆగుతున్నాం అండ్ ఆల్సో విల్ చార్జ్ వైల్ హ్యావింగ్ ఫుడ్. Now turn left onto Morpeth Street. ఇక్కడ ఆల్రెడీ ఫ్లడ్డింగ్ అయింది ఇది. అదే In 200 meters, your destination will be on the వర్షం right. పడతానే ఉంది కదా, రైట్లో ఉంటుంది డెస్టినేషన్. చూసారు కదా ఈ వెదర్ కండిషన్లో. ఇక్కడ మేము యాక్చువల్గా ఇక్కడ కాఫ్ హార్బర్ వామ్ అరౌండ్ 60-70 కిలోమీటర్స్ బ్యాక్లో హాల్ట్ చేయాలి. కానీ ఈ వెదర్లో హాల్ట్ చేస్తే రేపు ఫ్లడింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. రివర్స్ అన్ని కూడా ఫుల్గా మేము చాలా బ్రిడ్జెస్ అవన్నీ క్రాస్ చేసాం, అన్ని రివర్స్ చాలా ఫుల్గా ఉన్నాయి, ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో వీఆర్ నాట్ స్టేయింగ్ ఎట్ కాఫ్ హార్బర్ అండ్ లీవింగ్ టు బ్రిస్బెన్ స్ట్రైట్. అక్కడ అంత లేదు. సో అక్కడ జస్ట్ మ్యాక్సిమం రైన్ఫాల్ ఉంది కానీ ఇలా ఫ్లడింగ్ వచ్చే ఛాన్సెస్ లేవు. అక్కడ హెవీ రైన్స్ అంటున్నారు, మేబీ క్లౌడ్ బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మీకు మ్యాప్ చూపిస్తున్నాను వెదర్ కండిషన్ ఎలా ఉందనేది. సో ఆ గ్రీన్ ఉన్నల్లా రైనీ అనమాట. సో లైట్ రైన్, ఆరెంజ్ రెడ్ వస్తున్నాయి కదా, అక్కడ హెవీ రైన్స్ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు మా విండో నుంచి చూడొచ్చు, వెరీ హెవీ రైన్ పడుతుంది. సో ఇక్కడ రివర్స్ అయ్యి బాగా ఎక్కువ. సో ఇట్స్ బెటర్ ఫర్ అస్ టు లీవ్ నాట్ టు స్టే. అందుకే ఈరోజు స్కిప్ చేయాల్సి వచ్చింది. మీరు చూస్తున్నారు కదా ఈ ఆరెంజెస్, సో అదనమాట. సో అది స్లోగా ఈ సౌత్ సైడ్కి వస్తుంది కాఫ్ హార్బర్. ఇక్కడ బిల్డప్ అవుతుంది. మేము ఉండాల్సింది యాక్చువల్గా ఈరోజు హాల్ట్ చేస్తుంది కాఫ్ హార్బర్. యూ కెన్ సీ దట్ ఇట్ ఈస్ బిల్డింగ్ అప్. సో అక్కడ వదిలేసి మేము ఈరోజు దాన్ని స్కిప్ చేసి లిస్మోర్ దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడ నుంచి లైట్గానే ఉంది. సో వన్స్ వీ రీచ్ అవర్ డెస్టినేషన్ అట్ బ్రిస్బేన్ వీ షుడ్ బి ఫైన్. That's the idea to skip Coffs Harbour today.